ఇక్కడ ఒక కాఫీ తాగాలంటే మనం 2 కిడ్నీలయితే అమ్మేయాలి. అసలు ఈ కాఫీ ఏంటి? 2 కిడ్నీలేంటి అనుకుంటున్నారు గదా! ఈ వీడియోనైతే లాస్ట్ వరకైతే చూసేయండి. ఈరోజు క్లైమాక్ట్ బావుందని జెప్పేసి నేను, సాయి అన్న అయితే బయటకైతే వచ్చాము. వచ్చినోళ్ళం సైలెంట్‌గా తిరిగేసి ఇంటికెళ్ళిపోకుండా స్టార్ బాక్స్‌లో అయితే ఆగేసి ఒక కాఫీ అయితే ఆర్డర్ ఇచ్చాము. ఇంకా కాఫీ రావడానికి 5 నిమిషాలు టైం పడతదంటే ఇంకా సాయి అన్న చూడండి ఏం చేస్తున్నాడో. అక్కడికెళ్ళేసి టీ కప్పుల కాస్ట్ అయితే చూసాడంట. ఒక్కొక్క కప్ వచ్చేసి 2000, 1500 ఆ ప్రైస్‌లో అయితే ఉన్నాయంట. ఇంకా మనం ఆర్డర్ ఇచ్చిన కాఫీ అండ్ కేక్ అయితే వచ్చింది. కాఫీ టేస్ట్ ఎలా ఉందని చెప్పి సాయి అన్న అడిగితే ఏం చెప్పాడో మీరే చూడండి. బయట కాఫీకి ఇక్కడ కాఫీకి పెద్ద తేడా అయితే ఏం లేదు నాకు తెలిసినంత వరకు. తేడా ఏదన్నా ఉందంటే అది ప్రైసింగ్ అన్నమాట. బయట కాఫీ వచ్చి ఒక 50 రూపీస్ ఉంటే ఇక్కడ కాఫీ వచ్చేసి 350 రూపీస్ ఉంటది. అంతే పెద్ద తేడా ఏం లేదు. ఇంకా ఈ కేక్ ముక్క ప్రైస్ తెలిస్తే మీరైతే ఆశ్చర్యపోతారు. ఇదే కేక్ ప్రైస్ తో మనకి బయట అయితే ఒక కేజీ కేక్ అయితే వస్తది. అంటే ఎంత ఉంటుందో మీరే గెస్ చేసి కామెంట్ అయితే చేయండి. ఈ కేక్ తినేదానికి మనకి ఒక కత్తి ఒక స్పూన్ కూడా ఇచ్చారు. ఈ కేక్ తినేకి కత్తి స్పూన్ అయితే ఇచ్చారు కానీ నాకైతే అంత కంఫర్ట్ అనిపించలేదు. చేత్తో తిన్నంత కంఫర్ట్ దేంతో రాదు నాకు తెలిసినంత వరకు. ఇంకా టేస్ట్ విషయంకి వస్తే నార్మల్ కేక్ ఎలాగ ఉంటది ఈ కేక్ కూడా అలాగే ఉంది. ఏదన్నా తేడా ఉందంటే ఇక్కడ అది ప్రైసింగ్ మాత్రమే. ఫైనల్ గా నేను ఏం చెప్తానంటే మీ కాడ కూడా డబ్బులు ఎక్కువ అయిపోయినాయంటే లంచ్ స్టార్ బక్స్ కి వచ్చేసి ఒక కాఫీ అయితే ఆర్డర్ పెట్టుకోండి. వాళ్ళు సరదాగా మీ డబ్బులు దుబ్బేస్తారు అంతే ఏమీ లేదు. వెళ్తూ వెళ్తూ మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాల్ అయితే ఫాలో అయిపోండి. ఉంటాం మరి బాయ్.